సరేనా, ఈ టెంపుల్ ఎంట్రన్స్ మనకి వెళ్ళడానికి ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకు పక్క పొంటే ఇది మనం మహబూబ్నగర్ వెళ్ళే రూట్ చూడండి. బ్రిడ్జ్ పై నుంచి మనకు రైట్కి వెళ్తే మహబూబ్నగర్, లెఫ్ట్కి వెళ్తే జడ్చర్ల. మీకు అప్పన్నపల్లి కాడ ఉన్న హనుమాన్ టెంపుల్ చూపెడదామని వచ్చాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎక్కడ చూసినా మనం హనుమాన్కి చెండురం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం హనుమాన్కి చెండురం అనేది పెట్టరు. ఇది చాలా పాతకాలం గుడి. మీకు చూపెడతాను ఎలా ఉందో. అది కూడా మర్రి చెట్టు కింద ఉంది, మీకు చూపెడతాను. నేనైతే వచ్చాను ఇప్పుడు, కానీ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో అయితే నాకు క్లారిటీ లేదు. లోపలికి వెళ్ళి ఇక్కడ ఏముంది, ఇక్కడిక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, హనుమంది విగ్రహం కూడా చూపెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ నార్మల్గా చూస్తున్నారు, కొంచెం లాస్ట్ వరకు చూస్తే నాకు కూడా వాచ్ అవర్ వస్తుంది. ఈ టెంపుల్ది మీకు రూట్ మ్యాప్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు టెంపుల్ లోపల టెంపుల్ ఎలా ఉందో మీకు చూపెడతాను. ఇదిగోండి, ఇదేమో రాగి చెట్టు చూడండి, ఇదేమో ఈ చెట్టు. ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే మనకు నాగులు ఉంటాయి. నాకు ఇంటికాడ కొంచెం వర్క్ ఉండే, ఆ వర్క్ చూసుకొని వచ్చే వరకు ఈ టైం అయింది, అందుకని నేను జల్దీ రాలేకపోయాను. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు చూడండి, ఈ నాగులు. చెట్టు చూడండి, పాత చెట్టు, వేల సంవత్సరాల చెట్టు అంట. ఇవన్నీ ఇది ఓల్డ్ ట్రీ, ఇది పాత చెట్టు, చుట్టుముట్టు గోడ కట్టారు. అలాగే ఆ చెట్టు లోపల చూడండి పుట్ట అవుతుంది చూడండి. పుట్ట ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది మన్నుతోటి. చెట్టు వృక్షాలు చూడండి, ఎంత పాత చెట్టు, వేల సంవత్సరాలు ఉండొచ్చు ఈ చెట్టు. ఇది భజనలు అయ్యే ప్లేస్ చూడండి. పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, మీకు ఆ టెంపుల్ కూడా చూపెడతాను. ఇది గజస్తంభం చూడండి. ఇది శివాలయం, భక్తులు వచ్చిపోతున్నారు. నేను వచ్చిన టైంకి క్లోజ్ ఉన్నట్టుంది టెంపుల్. ఇంటికాడ నుంచి నేను వచ్చే టైంకి క్లోజ్ ఉంది టెంపుల్. మీకు లోపల చూపెడతాను. ఈ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఏమో లెఫ్ట్ సైడ్లో ఉన్నారు చూడండి. విఘ్నేశ్వరుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. అలాగే అమ్మవారు కూడా ఉన్నారు. అలాగే శివయ్య కూడా ఉన్నారు చూడండి, మీకు చూపెడతాను లోపల నుంచి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను వచ్చిన టైంకి మొత్తం క్లోజ్ ఉంది, అందుకనేసి మీకు లోపలికి వెళ్ళి చూపెట్టలేకపోతున్నాను. అంటే ఓపెన్ ఉంటే మనం చూడవచ్చు. శివ పంచాక్షరి స్తోత్రం చూడండి, అది ఇది టెంపుల్.
శివుంది టెంపుల్. ఇంతకుముందు మీకు ఇది శివుందే చూడండి. అలాగే పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి, చూపెడతాను అది కూడా. ఇదిగోండి, ఇది స్వామివారి రథం, తేరు అంటారు కదా అది. అలా పక్కన వాటర్ ట్యాంక్ ఉంది. స్వాములు అంటే స్వామి మాల వేసినప్పుడు, అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు, హనుమాన్ మాల వేసినప్పుడు ఉండడానికి వాళ్ళకు ఇచ్చిన ప్లేస్. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూడండి. అలాగే యాప చెట్టు కూడా ఉంది. నవగ్రహాలు చూపెడతాను. అలాగే టెంపుల్ లోపల మనం సాధారణంగా అన్ని చూస్తుంటాం, కానీ తులసి కోటకు మాత్రం కనబడదు. ఇది తులసి కోట చూడండి. ఇది చూడండి, పాతకాల బావి. ఇది గుడి ఉన్నప్పుడు, స్టార్టింగ్ ఉన్నప్పుడు బావి ఇది. వాటర్ అయితే లేనట్టుంది. వాటర్ ఉంది లోపల, మీకు కనబడుతుందో లేదో క్లారిటీగా. అలాగే ఇక నవగ్రహాలు. ఇవన్నీ ఇది మెయిన్ హనుమంది మెయిన్ ఎంట్రన్స్. ఇది మీకు హనుమంది ఫొటోస్ కూడా పెట్టారు ఇక్కడ. స్వామివారి పాదాలు, అదే గజస్తంభం పైన వరకు ఉంది. హుండి, ఇక్కడ కుంకుమ మనం పెట్టుకోవడానికి. ఇది చూడండి, లోపల ఉన్న మెయిన్ రూపం. టెంపుల్ అయితే క్లోజ్ ఉన్నట్టుంది, మీకు బయట నుంచి చూపెట్టడానికి చూస్తాను, ప్రయత్నిస్తాను. ఇది స్వామివారు రాయి చెట్టు కింద ఉన్నారు చూడండి. ఇది ఎంట్రన్స్. వీడి వరకే మనకు పర్మిషన్, లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే క్లోజ్ ఉంది. ఇప్పుడు చూసారుగా ఫోటో, స్వామివారు లోపల అలాగానే ఉంటారు. నేను ఈసారి ఢిల్లీ వస్తే మాత్రం పక్కా చూపెడతాను హనుమంది. నేను ప్రయత్నిస్తాను కొంచెం సేపు ఉంది. నాకు ఆయనది ఫోటో అయినా కానీ దొరికితే మాత్రం పక్కా మీకు పెడతాను. ఇంకా గుడి చుట్టుపక్కల చూడండి, మొత్తం ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. అలాగే భక్తులు కూర్చోవడానికి కూడా సౌకర్యాలు పెట్టారు. హనుమాన్ చాలీసా. ఈ టెంపుల్ మొత్తం వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్లో శివాలయం ఉంది, మనకి రైట్ సైడ్లో నవగ్రహాలు ప్లస్ స్వామివారి రథం ఉంది. స్వామివారి పాదాలు, గజస్తంభం చూడండి, అది స్వామివారి ఫోటో. అలాగే దీపాలు పెట్టడానికి కూడా మీకు మనకు స్టాండ్ లాగా ఏర్పాటు చేశారు మొత్తం. అది
నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా పెట్టండి. అలాగే చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్రతి ఒక్కటి ఏదైనా డిఫరెంట్ ఉంటే ఆ టెంపుల్స్ గురించి నేను వెళ్ళి మరీ తీసి మీకు పెడుతున్నాను. డిఫరెంట్ అంటే మామూలు అందరు చూసే గుడి కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్పెషల్గా స్వామివారు వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి విగ్రహానికి చెండూరం అనేది పెట్టలేదు. అందుకనేసి నేను తెలుసుకొని మరీ వచ్చాను. ఇది మనకు మహబూబ్నగర్ రూట్లో అప్పన్నపల్లి కాడ రైట్ సైడ్లో మనకు రోడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. లోపలికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే మనకు ఏదైనా అని అన్నదానం చేయాలన్నా అని స్వామివారి పేరు పైన ఏదైనా చేయాలన్నా అని ఇక్కడ చేసుకోవచ్చు. మనకు నిత్య పూజలు ఉంటాయి. మనము ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి మరి ఏమైనా దానం చేయాలన్నా అని ఏ టైం టు ఏ టైం అనేసి అని కూడా తెలుసుకొని ఇక్కడ చేయవచ్చు. అలాగే మాలలు వేసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడనే ఉండే ఛాన్స్ కూడా ఉంది. హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. టెంపుల్ ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. పక్కనే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. మనకు మీకు టెంపుల్ ఎంట్రన్స్ కూడా చూపెడతాను. అలాగే మనకు ఇది హైవే మహబూబ్నగర్ వెళ్ళే హైవే చూడండి. అది